యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గనుడైన దేవుడు మనతో ఉన్నాడు కనుక భయంలో. డు నాట్ బి ఫియర్, గాడ్ ఈజ్ విత్ అస్ టుడే. దేవుడు మనతో ఉన్నాడు కనుక మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్, యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఆన్ ది మంత్ ఆఫ్ జూన్. ఈ నెలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా నువ్వు చూడబోతున్నావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడట, మహింపరచబడబోతున్నాడట. మీ ద్వారాగా అనేకమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఈ ఉదయకాల సమయంలో దేవుడు జరిగించబోతున్నాడు. మీరు అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్పులోనికి తీసుకురాబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు ఈరోజు మన అందరికి ఇస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించడానికి నీ వైపు మళ్ళుతున్నాడట. ఈరోజు చాలా రోజులుగా మీరు పిలుస్తున్నారు, ప్రభువా నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి. నాకు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, కోర్టు కేసులు, నిందలు, అవమానాలు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటాను ప్రభువా, నాకు సహాయం చేయమని కేకలు వేస్తున్నా కదా. ప్రభు అంటున్నాడు, యెహోవా నీ యందు ఆనందించి నిన్ను ఆశీర్వదించుటకు నీ వైపు మళ్ళుతున్నాడట. నీ ఇంట్లోనికి రాబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా, నీ హృదయంలోకి రాబోతున్నాడు, నీ కుటుంబం మధ్యలోకి రాబోతున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తాడో, మన శ్రమల కష్టాల మధ్యలోకి వస్తాడో, అవన్నీ పాటాపంచలు అయిపోతాయండి. దేవుడు గొప్ప నెమ్మది, సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది శ్రమల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభు సహాయం కొరకు మీరు అడుగుతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన నిన్ను ఆశీర్వదించుటకు ఆయన నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుతున్నాడట అండి. ఈరోజు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సముద్రములో ఎప్పుడైతే తుఫాను సెలరేగిందో, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సముద్రం అంతా నిమ్మలమైపోయిందట అండి. తుఫాను ఆగిపోయిందట. ఈరోజు నీ కుటుంబంలో శోధనల, శ్రమల, కష్టాల, ఇబ్బందా, ఎప్పుడైతే యేసయ్య ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ ఇంట్లోకి వస్తున్నాడో, నీవు కూడా నెమ్మది పొందుకోబోతున్నావు, ఆశీర్వాదం చూడబోతున్నావు, అద్భుతం చూడబోతున్నావు. ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన నీ యందు ఆనందించి నిన్ను ఆశీర్వదించుటకు నీ వైపు మళ్ళుతున్నాడట. నీ కేకలు విన్నాడు, నీ రోదన చూశాడు, నీ కన్నీరు చూశాడు. ఎన్నో రోజులుగా నువ్వు మరపెడుతున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు నీ వైపు మళ్ళాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీ ఇంట్లోకి మళ్ళాడు, నీ కుటుంబంలోకి మళ్ళాడు. నీకు ఏదైతే శోధన ఉందో, కష్టం ఉందో, ఇబ్బంది ఉందో, వాటన్నిటిని నా దేవుడు పటాపంచలు చేయబోతున్నాడు. సముద్రంలో తుఫాను మిక్కిలి నిమ్మలమైపోయినట్లుగా నీ శోధనలు, శ్రమలు, కష్టాలు, నీ వ్యాధి, బలహీనత మిక్కిలి నిమ్మలమైపోతున్నాయి. దేవుడు తన ఆశ్చర్యమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని నీ పక్షాన జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రభువా, ఇదిగో యెహోవా నిన్ను ఆశీర్వదించుటకు ఆనందించి నీ వైపు మళ్ళుతున్నాడు అన్న తండ్రి. ఎంతమంది శోధనలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నారో వారందరి వైపు మీరు మల్లుకుని వెళ్తున్నారు ప్రభువా. వారి ఇంటిలోకి వెళ్తున్నారు. వారికి సమాధానం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతాలు, గొప్ప కార్యాలు వారు చూచుదురు గాక. మీరే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న మీ అందరితో ప్రభు ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఆనందించి నీ వైపు మళ్ళీ మీ ఇంటికి రాబోతున్నాడు. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.